టెక్ బస్ ఫ్యామిలీ 2026లో ఫస్ట్ వీక్ అయితే అయిపోయింది. సెకండ్ వీక్ మొత్తం CES 2026 ఈవెంట్తో లాస్ వేగస్లో ఫైర్ పర్ఫార్మెన్స్ అయితే జరిగింది. ఎన్విడియా నుంచి రోబోట్స్, మోటరోలా నుంచి అన్ఎక్స్పెక్టెడ్ ఫోల్డబుల్ ఫోన్, ఇలా చాలానే జరిగాయి. ఈ వీడియోలో ఈ వీక్లో జరిగిన టాప్ టెక్ అప్డేట్స్ని షార్ట్ అండ్ స్వీట్గా కవర్ చేద్దాం. రెడీయా? వీక్లీ టెక్ బస్ ఎపిసోడ్ 2కి అందరికీ స్వాగతం. ఎన్విడియా అఫీషియల్లీ రూలింగ్ ద వరల్డ్. CES 2026 ఈవెంట్లో ఎన్విడియా CEO ఫిజికల్ AI అనే కాన్సెప్ట్ని అనౌన్స్ చేశారు. అంటే నార్మల్ AI స్క్రీన్ మీద మాత్రమే కాదు, వర్చువల్ వరల్డ్లో ట్రైన్ అయ్యి రియల్ వరల్డ్ మిషన్స్లా పనిచేస్తాయి. వీళ్ళు కొత్తగా వేరే రూబిన్ అనే సూపర్ చిప్ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ స్టేజ్ మీద చిప్రింగ్ రోబోట్స్ చూపించారు. ఇవి చూస్తుంటే ఫ్యూచర్లో మనకి ఒక రోబోట్ అసిస్టెంట్ ఉండడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. మోటరోలా అలాగే లెనోవో కలిసి కియారా అనే సూపర్ AI ఏజెంట్ని అయితే లాంచ్ చేశాయి. అలాగే మోటరోలా ట్రూ రేజర్ ఫోల్డ్ ఫోన్ అయితే షోకేస్ చేసింది. దీనికి కౌంటర్గా సామ్సంగ్ CEO అయిన TM రోహో ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ ఇయర్ 800 మిలియన్ సామ్సంగ్ గ్యాలక్సీ డివైజెస్లో గూగుల్ జెమినైని తెచ్చే ప్లాన్లో ఉన్నామని. ఈ ఇయర్ CESలో ఒక ట్రెండ్ అయితే క్లియర్ కనిపిస్తుంది. స్మార్ట్ గ్లాసెస్ ఆర్ ది న్యూ స్మార్ట్ ఫోన్స్. ఆసుస్ అండ్ ఎక్స్రియల్ కలిసి రోగ్ ఎక్స్రియల్ R1 AR గ్లాసెస్ అయితే AR గేమింగ్ గ్లాసెస్ అయితే లాంచ్ చేశాయి. ఇమాజిన్, మీ కళ్ళ ముందు 171 ఇంచెస్ స్క్రీన్ మీద 240 Hz రిఫ్రెష్ రేట్తో గేమ్ ఆడితే ఎలా ఉంటుందో. వెయిట్ 5.1 mm ఐప్యాడ్ ప్రోయే తిందనుకుంటే హెయిలింగ్ టు ఆల్ అనే కంపెనీ 3.1 mm థిక్నెస్తో ఒక ట్యాబ్ అయితే CES 2026లో షోకేస్ చేసింది. మరి చూడాలి దాని డ్యూరబిలిటీ ఎలా ఉంటుందో. ఇంటెల్ విషయానికి వస్తే ఇంటర్ ప్యాంథర్ లేక్ అనే నెక్స్ట్ జెన్ హెవీ పర్ఫార్మెన్స్ చిప్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే హానర్ నుంచి హానర్ పవర్ 2 ఫోన్లో 10,000 mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. అలాగే హానర్ ఈ ఈవెంట్లో హానర్ రోబోట్ ఫోన్ ప్రోటోటైప్ని అయితే షోకేస్ చేసింది. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇది ఓన్లీ చైనాకి మాత్రమే తీసుకొస్తామంటున్నారు, మరి చూడాలి ఏం చేస్తారో. అలాగే సామ్సంగ్ ఈ ఈవెంట్లో 130 ఇంచెస్ మైక్రో RGB టీవీని కూడా షోకేస్ చేసింది. ఎప్పుడా అని ఎదురు చూసిన రిపబ్లిక్ డే సేల్స్ అయితే అమెజాన్ అనౌన్స్ చేసింది. ఈ నెల 13 నుంచి 19 వరకు జరుగుతాయని చెప్తుంది. మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్ కూడా ఇవే డేట్స్లో జరగచ్చు. రీసెంట్గా వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం బెంగళూరులో గత 8 నెలల నుంచి 179,000 ఫోన్లు అయితే దొంగలించబడ్డాయంట. అంటే నిమిషానికి 2 ఫోన్లు, గంటకి 31 ఫోన్లు, రోజుకి 747 ఫోన్లు అయితే దొంగలించబడుతున్నాయి. మీరు అంతమంది తెలుసు ఆసుస్ ల్యాప్టాప్సే కాదు ఫోన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందని. ఎస్, ఆసుస్ ఫోన్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. మన ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఫోన్స్ ఇవి. ఈ ఇయర్ అయితే ఇవి మెయిన్గా జెన్ ఫోన్ అండ్ రోగ్ ఫోన్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కానీ ఈ ఇయర్ 2026 నుంచి జెన్ ఫోన్ అండ్ రోగ్ ఫోన్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసినట్టు చెప్తుంది. జస్ట్ టెంపరీగా మాత్రమే ఆగినాయి అంట. ఇంతకుముందు వరకు రిలీజ్ చేసిన ఫోన్స్కి వారంటీ అండ్ అప్గ్రేడ్స్ ఏమైనా ఉంటే అవి యాజ్ యూజువల్ వర్క్ అవుతాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA వాళ్ళు అయితే కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చారు. అదేంటంటే మీరు ఫ్లైట్స్లో ట్రావెల్ చేసేటప్పుడు పవర్ బ్యాంక్ని అయితే యూజ్ చేయకూడదు, కానీ మీతో క్యారీ చేయొచ్చు. మీరు ఫ్లైట్లో కూర్చున్నప్పుడు అయితే మీ పవర్ బ్యాంక్ని మీ మొబైల్కి అయితే కనెక్ట్ చేయకూడదు. ఎందుకంటే పవర్ బ్యాంక్స్లో యూజ్ చేసేది లిథియం అయాన్ బ్యాటరీస్. ఇవి డ్యామేజ్ అయినా ఓవర్ హీట్ అయినా ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తాయి. అలాంటప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరగకూడదని DGCA ఈ రూల్ తీసుకొచ్చింది. మనలో చాలామంది ఫ్లాపీ బర్డ్ అనే గేమ్ ఆడే ఉంటారు, కానీ రాబన్ అనే డెవలపర్ ఫోల్డీ బర్డ్ అనే గేమ్ డెవలప్ చేస్తాడు. మన ఫ్లాపీ బర్డ్లో జస్ట్ ట్యాప్ చేస్తుంటే స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఈ ఫోల్డీ బర్డ్ గేమ్ ఆడాలంటే మీ దగ్గర ఫోల్డబుల్ ఫోన్ ఉండాలి. మీ ఫోల్డబుల్ ఫోన్ ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తూ ఉంటే స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఫోల్డబుల్ ఫోన్స్కి డ్యూరబుల్ టెస్ట్ కింద యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఫోల్డబుల్ ఫోన్ ఉంటే ఈ గేమ్ ట్రై చేస్తారో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ChatGPT అయితే కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చింది. అదే ChatGPT హెల్త్. ఎవ్రీ వీక్ 230 మిలియన్ హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ChatGPTని అడుగుతున్నారంట. అందుకనే ఈ ఫీచర్ని తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఇది US మట్టికే లాంచ్ చేశారు. త్వరలోనే ఇండియా కూడా తీసుకొస్తారు. సామ్సంగ్ తన అప్కమింగ్ మొబైల్ అయిన సామ్సంగ్ గ్యాలక్సీ S26 అల్ట్రాలో కొన్ని మేజర్ అప్డేట్స్ని అయితే తీసుకొస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి స్మార్ట్ ప్రైవసీ డిస్ప్లే. సెకండ్ వన్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్. ఇది 45 వాట్స్ నుంచి 65 వాట్స్కి ఇంక్రీజ్ చేశారు. రెటెన్ టు అల్యూమినియం. సామ్సంగ్
ఫ్లాగ్షిప్ ఫోన్స్ కి టైటానియం బాడీ అయితే యూస్ చేస్తారు, కానీ ఇప్పటి నుంచి అల్యూమినియం బాడీని అయితే యూస్ చేయబోతున్నారు, ఎందుకంటే ఫర్ బెటర్ హీట్ కంట్రోల్ అండ్ లైట్ వెయిట్. సో సామ్సంగ్ S26 అల్ట్రా నుంచి మనం అల్యూమినియం బాడీని అయితే చూడొచ్చు. మన రాజాసాబ్ మూవీ ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది ఈ వారంలో జరిగిన టెక్ అప్డేట్స్. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.